టీఎస్ఏ 2025కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మనకి థర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఈ యొక్క ట్రైనింగ్ అనేది 10వ తేదీ వరకు కూడా జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే మనకి 2 అప్డేట్స్ అయితే మనకి అక్టోబర్ 2న రావడం జరిగింది. అది విద్యాశాఖ నుంచి రిలీజ్ అయిన 2 అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనం అక్టోబర్ 2వ తేదీన మనకి లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎస్ఏలుగా స్కూల్ అసిస్టెంట్లుగా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క జాయినింగ్ డేట్ కూడా మనకి అక్టోబర్ 3 కిందే మనకి కన్సిడర్ చేయడం జరిగింది. చూడండి, స్కూల్ పండిట్స్ ఉంటారు కదా, లాంగ్వేజ్ పండిట్స్, వాళ్ళనేది స్కూల్ అసిస్టెంట్ కింద ప్రమోషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ అప్డేట్ అండి. మనకి అక్టోబర్ 2న ఈ యొక్క అప్డేట్ అనేది విద్యాశాఖ మనకి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఫస్ట్ అప్డేట్ అనేది మనకి లాంగ్వేజ్ పండిట్లు అనేది ఎస్ఎల్గా మనకి ప్రమోషన్ అయ్యని చెప్పాను కదా. సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి అక్టోబర్ 2నే ఈ యొక్క అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది నైట్ టైంలో ఈ యొక్క అప్డేట్ ఇచ్చారు. మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ పక్క జిల్లా నుంచి ఎవరైతే ట్రాన్స్ఫర్ అవుతున్నారో అటువంటి టీచర్స్కి కౌన్సిలింగ్ అనేది నిర్వహించి వాళ్ళ యొక్క జాయినింగ్ డేట్ కూడా మనకి అక్టోబర్ 3గానే కన్సిడర్ చేయడం జరిగింది. అక్కడ లాంగ్వేజ్ పండిట్ని ఎస్ఏలుగా కన్సిడర్ చేశారు, ప్రమోట్ అయ్యారు. అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ వచ్చారు కదా, వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి వీళ్ళ యొక్క జాయినింగ్ డేట్ కూడాను అక్టోబర్ 3 కిందే కన్సిడర్ చేశారు. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ అవుతుంది కదా అక్టోబర్ 3వ తేదీ, అంటే వాళ్ళు ఆల్రెడీ జాయినింగ్ ఆర్డర్స్ వాళ్ళకు ఉన్నట్లుగా ఈ డేట్ నుంచి వాళ్ళకి శాలరీస్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళతో పాటు వీళ్ళని కూడా మనకి ఇప్పుడు రీసెంట్గా సెలెక్ట్ అయిన మనకి ఏపీడిఎస్సి 2025 పర్సన్తో పాటు వీళ్ళని కూడాను అక్టోబర్ 3వ తేదీన వీళ్ళు కూడా పరిగణించడం జరిగింది. ఈ యొక్క అప్డేట్ అనేది మనకి విద్యాశాఖ ఈ యొక్క అప్డేట్స్ ఇచ్చిందండి. ఎప్పుడంటే అక్టోబర్ 2న ఈ యొక్క అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనకి సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఈ ట్రైనింగ్ గురించి అయితే ఎక్కడెక్కడ కొంచెం గందరగోళం జరిగిందని ఈ యొక్క ఆర్టికల్ అనేది రిలీజ్ చేశారు. ఏమని ఇచ్చారంటే కొత్త టీచర్లకు శిక్షణలో గందరగోళం అనే ఈ యొక్క ఆర్టికల్స్ అనేది వాళ్ళు ప్రపంచం జరిగింది. ఎక్కడంటే సాక్షి న్యూస్ పేపర్లో ఈ యొక్క ఆర్టికల్ అనేది ప్రజెంట్ ఈ రోజు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రోజు అంటే మనకి 4 కదా, ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్డేట్ అనేది సాక్షి న్యూస్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే పలు చోట్ల సదుపాయాలు కల్పించకపోగా, అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ లేవని, అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల అయితే అభ్యర్థుల పేర్లు అనేవి గల్లంతయ్యాయి అని చెప్పారు. ఈ పేర్లు గల్లంతయ్యాయి అంటే వాళ్ళకి ఒక ప్లేస్లో అక్కడ మీకు ట్రైనింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క అభ్యర్థులు ఆ ప్లేస్కి వెళ్ళిన టైంకి అక్కడ పేర్లు కనిపించలేదు. అక్కడ చెక్ చేస్తే ఇంకొక ప్లేస్లో మీకు పేర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. అయితే వీళ్ళు హఠాహుట్న వాళ్ళ లగేజెస్తో మళ్ళీ వేరే ప్లేస్కి అనేది వెళ్ళడం జరిగింది. అయితే అటువంటి గందరగోళం అయితే చిన్న రవ్వే జరిగింది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అయితే ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కన్సిడర్ చేస్తారండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. అయితే ఈ న్యూస్ పేపర్లో అయితే ఈ రకంగా రాయడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల పనిచేస్తున్న కానిస్టేబుల్ అలాగే గ్రామ వార్డు కార్యదర్శులు ఉన్నారు కదా, వీళ్ళకైతే రిలీవింగ్ చేయలేదనేసి కూడా వాపోతున్నారండి. అంటే వాళ్ళకి రిలీవింగ్ లెటర్ ఇవ్వలేదంటే ఎన్ఓసి కొందరికి ఇస్తారు కదా, ఆ ఎన్ఓసీలు అవ్వచ్చు, ఈ రిలీవింగ్ ఆర్డర్స్ అవ్వచ్చు, ఇటువంటి ఆర్డర్స్ ఏవి ఇష్యూ చేయలేదు. అటువంటి అభ్యర్థులు అయితే ఇటువంటి ట్రైనింగ్కి అటెండ్ అవ్వలేదు కదా, వాళ్ళైతే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అయితే దీని గురించి అయితే గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో ఇంకా చూడాల్సిన విషయమే. అయితే మనకి కౌన్సిలింగ్ అనేది అక్టోబర్ 9, అక్టోబర్ 10 తేదీల్లో జరుగుతుంది. మనకి 2 డేట్లో అయితే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అది మాన్యువల్గా జరుగుతుందనేసి కొంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాను. అది మాన్యువల్గానే జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అయితే కౌన్సిలింగ్ గురించి కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు ప్లాన్ చేసుకునే ఉంటారు. ఈ యొక్క మేనేజ్మెంట్ నేమ్స్ యొక్క స్కూల్స్ ఎక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీ యొక్క ప్లేసెస్కి మీరు రెడీగా ఒక నోట్బుక్ పైన రాసేసుకోండి. ఆ రోజు మీకు వెబ్ కౌన్సిలింగ్ అయినా అవ్వచ్చు, లేకపోతే మాన్యువల్గా అవ్వచ్చు, ఆ రోజు మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ దేనికి ఇస్తారంటే ఎక్కడెక్కడ టీచర్స్ తక్కువగా ఉన్నారో మీరు ఎంచుకున్న ప్లేస్లో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ రిలీవింగ్ ఆర్డర్ రెడీగా ఉండి కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ కొందరు ఉంటారు కదా, ఇంటర్ ట్రాన్స్ఫర్, అటువంటి పర్సన్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ మీకు ఫిల్ చేయడం జరుగుతుంది. అయితే మీరు సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్లో వేకెన్సీ ఉంటే మాత్రమే మీరు సెలెక్ట్ అవుతారు. అయితే వేకెన్సీ లిస్ట్ అనేది ఇంకా ప్రస్తుతానికి అయితే రిలీజ్ అవ్వలేదు. అయితే ఆ వేకెన్సీ లిస్ట్ మీరు చెక్ చేసేసుకొని మీరు ఆ స్కూల్స్కి ప్రయారిటీ ఇస్తే ఆ ప్రకారంగా మీకు అనేది కౌన్సిలింగ్లో మీకు యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్కి చెప్పాల్సిన అవసరం లేదు, దీని గురించి అయితే పక్కాగా క్లారిటీ ఉంటుంది.
అయితే కోర్టు కేసు ఆల్రెడీ మనకి SC/SGTలో మెరిట్ ప్రకారంగా మీరు ఇవ్వండి, మేము ఎంచుకున్న పోస్ట్‌కే మాకు ఇవ్వండి అనేసి SC/SGTకి సంబంధించిన కోర్టు కేసు అప్డేట్ అయితే వాళ్ళు వేయడం జరిగింది. కర్నూలుకి సంబంధించిన కొందరు పర్సన్స్ అయితే ఆ పర్సన్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే అప్డేట్ ఏమీ లేదండి. అలాగే నెక్స్ట్ జాయినింగ్ డేట్ చూసుకుంటే మనకి అక్టోబర్ 13th నుంచి జాయినింగ్ ఆర్డర్స్ ఉంటాయి మీ స్కూల్స్‌లో. అయితే చాలామంది అయితే నాకు పర్సనల్‌గా అడగడం జరుగుతుంది. అది మీకు కూడా ఈ ప్రాబ్లమ్ ఉండొచ్చు. అయితే పాత రోజుల్లో సీనియారిటీ ఎలాగ ఇచ్చేవాళ్ళంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకి థర్డ్ నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది కదా! ఈ ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళకి సీనియారిటీ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్‌లో అంటే ఈ సంవత్సరం కాదు, బిఫోర్ అయితే ఎవరైతే ఫస్ట్ జాయిన్ అవుతారో వాళ్ళ సీనియర్ ఉంటది. నెక్స్ట్ డే జాయిన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్‌కి సంబంధించి నెక్స్ట్ డే జాయిన్ అయిన వాళ్ళకంటే కిందలో ఉంటారనేసి తొలుండేది. అయితే ప్రస్తుతానికైతే మీ యొక్క సీనియారిటీని బట్టి బేస్ చేసుకొని అయితే మీకు ఈ యొక్క సీనియారిటీ అనేది మీకు బేస్ చేసుకొని దేని ప్రకారం ఇస్తారంటే మీ యొక్క ర్యాంక్ అవ్వచ్చు, మెరిట్ కమ్ రోస్టర్ చేస్తారు కదా, దానిపై ఆధారపడి మాత్రమే మీ యొక్క సీనియారిటీ అనేది ఉంటుంది. అంతే తప్ప మీరు ఫస్ట్ డే నాడు మీరు అటెండ్ అయిపోయారు ట్రైనింగ్ కదా, మీకు ఫస్ట్ డే నాడు మీరు సీనియర్లు అవుతారు, నెక్స్ట్ డే నాడు ఎవరైతే అవుతారో వాళ్ళు మీకంటే తక్కువ ఉంటారని కాదండి. అది పాత రోజుల్లో ఆ ప్రాసెస్ ఉండేది. ప్రజెంట్ రోజుల్లో అయితే అది లేదండి. ఎందుకంటే వాళ్ళే చెప్పారు మ్యాక్సిమం అయితే ఈ ట్రైనింగ్‌లో 10 days ముందర మీరు అటెండ్ అవ్వాలని చెప్పారు. అట్ ద సేమ్ టైము కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అటెండ్ కాలేదు. వాళ్ళకనేది నెక్స్ట్ ఇంకొక ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. జూన్‌లోనే ఎప్పుడో మనకి నెక్స్ట్ ఇయర్‌లోనో ఎప్పుడో నెక్స్ట్ ట్రైనింగ్ కూడా ఉంటది కదా! ఆ ట్రైనింగ్‌లో కూడాను వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క ట్రైనింగ్ చూసుకోవచ్చు. అంటే ప్రెజెంట్ అయితే రిలీవ్ ఆర్డర్స్, రిజైన్‌లు ఇవి ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా! వాళ్ళందరికైతే ట్రైనింగ్స్ అనేది ఉంటది. కానీ పర్ఫెక్ట్‌గా మీ యొక్క రీజన్స్ అయితే గవర్నమెంట్‌కి తెలిస్తేనే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అంతే తప్ప నార్మల్‌గా అయితే కన్సిడర్ చేయరు. అయితే మీ యొక్క జాయినింగ్ డేట్‌పై ఆధారపడి ఉండదండి సీనియారిటీ, అది గుర్తుపెట్టుకోండి. కేవలం యువర్ ర్యాంక్ కార్డ్ ఉంటది కదా, ర్యాంక్ బట్టి అలాగే మెరిట్ కమ్ రోస్టర్ బట్టి మాత్రమే మీకు ఆ సీనియారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటది. అయితే సెలెక్ట్ అయిన అందరికీ కూడాను ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.